కార్తీక్ దీప మాటలు వినేసి జ్యోత్స్న పారిజాతానికి దిమ్మ తిరిగేలా ఆస్తి మొత్తం దీప పేరు మీద రాసి కార్తీక్ ని సీఎంను చేసిన శివనారాయణ. ఇంతకు దీప కార్తీక్ మాటలు శివనారాయణ ఏం విన్నాడు? మరి అలా విన్నటువంటి శివనారాయణ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పి పారిజాతం జ్యోత్స్న ఏం చేశారు? మరి ఇదంతా కూడా ఏం జరిగిందనేది కథలో చూసేద్దాం. కార్తీక దీపం మీద నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మీరు వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక దీప సుమిత్రతో మాట్లాడిన మాటలు, ఇంకా అటు నుంచి కార్తీక్ తో దశరథ్ మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా ఇద్దరిని చాలా ఆలోచింపు చేస్తాయి. ఈ కుటుంబం కోసం మనం జ్యోత్స్న పారిజాతం నుంచి ఈ ఇంటిని కాపాడటం మాత్రమే కాదు, మన వాళ్ళు బాధపడకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. పారిజాతం చేసిన పని వల్ల దీప ఈ ఇంటి నుంచి విసిరేయబడింది అనే విషయం గురించి మాట్లాడుకుంటారు. దాంతో పాటు దీప ఇక కార్తీక్ తోటి బావా దాస్ బాబాయ్ ఎప్పుడొస్తారు, ఎక్కడున్నారు అని అడుగుతుంది. మామయ్య సేఫ్ గా ఉన్నాడు, అర్థమైందా? ఏ టైంకి రావాలో ఆ టైంకి వస్తాడు, నిజాన్ని బయట పెడతాడు, తన కూతుడు ఆడుతున్న ఆటలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆయన కట్టిస్తాడు, తన నిజస్వరూపాన్ని ఆయనే బయట పెడతాడు. శివనారాయణ గారి మనవరాలు వంటింట్లో మగ్గిపోతుంటే దాసు కూతురు ఈ ఇంటి వారసత్వాన్ని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని ఖచ్చితంగా అందరి ముందు బయట పెడతాడు. వాళ్ళమ్మ చేసిన పాపిష్టి పని గురించి కుండ బద్దలు కొట్టినట్టు అందరి ముందు చెప్తాడు అని చెప్పేసేసి ఇక కార్తీక్ దీపతో అంటూ ఉంటాడు. ఇక ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు శివనారాయణ లోపలికి రానే వస్తాడు. జేంట్రా ఏం చేస్తున్నారు అని అనేసరికి ఇక కార్తీక్ ఏమి లేదు రండి సారు. ఏంటి పెద్ద సారు, మమ్మల్ని పిలిస్తే మేమే వచ్చేవాళ్ళంగా అంటే పర్వాలేదులే, నేను రావాల్సిన చోటికి నేనే రావాలి కదా అని చెప్పని అంటూ ఇక కాంచనని నిశ్చార్థానికి రమ్మని చెప్పి చెప్తాడు. దాంతో కార్తీక్ కోపం వచ్చి డ్రైవర్ గారి తల్లిని పిలవాల్సిన అవసరం అయితే లేదు మీకు, ఇక మీ ఇంటి ఆడపడుచుగా ఆవిడ రావాలంటే లాంఛనంగా మీరు వెళ్లి పిలిచి ఆవిడ్ని ఇక్కడికి రప్పించుకోండి, నేనైతే చెప్పను అంటాడు. నీకు బాగా పొగరు పట్టిందిరా అని అనేసరికి రక్తం ఒకటే కదా అంటాడు కార్తీక్. ఇక శివనారాయణ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కార్తీక్ దీప అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతారు. శివనారాయణ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే లాయర్ ఇంటికి వస్తాడు. ఇక పారిజాతానికి లాయర్ ఇంటికి రావడంతో కొంచెం టెన్షన్ మొదలవుతుంది. ఏంటి ఈ ముసలోడు సడన్ గా లాయర్ని పిలిపించాడు, కొంపదీసి ఆస్తి అంతా జ్యోత్స్న పేరు మీదకి రాసేస్తున్నాడా ఏంటి, ఎంగేజ్మెంట్ రోజునే ఆస్తి మొత్తం జ్యోత్స్నకి ఇచ్చేస్తున్నట్టుగా చెప్తాడేమో అని నిదానంగా ఒక్కో అడుగు వేసుకుంటూ, పోయినసార్లా దూరంగా ఉంటే ఏమీ వినిపించదు, ముసలోడు నన్ను ఏడిపిస్తాడు అని చెప్పి అనుకుంటూ నిదానంగా చెట్ల పక్కకు వెళ్లి కూర్చుంటుంది. అలా కూర్చునేసరికి అక్కడ శివనారాయణ లాయర్ తో మాట్లాడుతూ అక్కడికి పారిజాతం వచ్చి దాక్కోవటం గమనిస్తాడు. అలా గమనించి మా పారిజాతానికి మాత్రం ఒక్క రూపాయి కూడా రాయక్కర్లేదండి అని చెప్పని అంటాడు. అదేంటి సార్, ఆవిడ మీ భార్య కదా, ఆవిడికి ఎంతో కొంత ఇవ్వాలి కదా సార్ అని చెప్పని అంటూ ఉంటే, రాయక్కర్లేదండి రాయక్కర్లేదు, ఎందుకు రాస్తాడీనా, ఈయనకెంతసేపు కొడుకు కోడలు ఇంకా మనవరాలు, ఇంకా కావాలంటే కూతురు కాంచనన్న గుర్తొస్తుంది కానీ నేను మాత్రం గుర్తుకురాను, నా జీవితం అంతా ఈయనకి హారతి కర్పూరం చేశాను అని చెప్పని గబగబా బయటకు వస్తుంది. నువ్వు బయటికి రావడానికే ఆ మాట మాట్లాడాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఇక శివనారాయణ పంపించేస్తాడు పారిజాతాన్ని. ఆ తర్వాత లాయర్ కి ఎలా వీలునామా రెడీ చేయాలో చెప్తాడు. లాయర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి సార్ ఈ నిర్ణయం, మీరు మాట్లాడుతుంది నిజమేనా అనేసరికి అవును, నేను చెప్పింది మీరు రాయండి అని చెప్పేసేసి అంటూ ఇక ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేయించండి అంటాడు. అది అగ్రిమెంట్స్ దేనికి సంబంధించి సార్ అనగానే ఆఫీస్ కి సంబంధించి అంటాడు. ఆఫీస్ అన్ని కూడా ఆఫీస్ లో తయారు చేస్తారుగా అంటే ఈ అగ్రిమెంట్ సీక్రెట్ గా ఉండాలి, అందుకోసమని నేను ఈ విషయాన్ని రివీల్ చేసే వరకు ఇది ఎవరికి తెలియకూడదు, అందుకే నేను మీతో ప్రిపేర్ చేస్తున్నా, మీరు కూడా ఎవరికి చెప్పకూడదు అంటాడు. అలాగే సార్ అని చెప్పేసి ఇక శివనారాయణ చెప్పినట్టుగా అగ్రిమెంట్ ని కూడా ప్రిపేర్ చేయిస్తాడు. ఇక తర్వాత 2 రోజులకి లాయర్ మళ్ళీ ఇంటికి వస్తాడు. ఈ లోపులోనే ఇటు జ్యోత్స్న ఇటు పారిజాతం ఇద్దరూ కూడా అసలు వీలునామాలో ఏం రాశాడో, లాయర్ని ఎందుకు పిలిపించాడో అనే టెన్షన్ తోటి చచ్చిపోతూ ఉంటారు. ఇక లాయర్ ఇంటికి రానే వస్తాడు. వచ్చిన తర్వాత దశరథ్ ని సుమిత్రని పిలుస్తాడు శివనారాయణ. పిలిచి నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను, వాటిని అమలు చేయబోతున్నాను, వీటికి ఎవరు అడ్డు చెప్పడానికి వీల్లేదు, నేనేదైనా ఆలోచించి చేస్తానని చెప్పి మీకు తెలుసు కదా అంటాడు. అలాగే నాన్న, మిమ్మల్ని ఏ రోజైనా మేము ఎదిరించామా అంటాడు దశరథ. ఇక సుమిత్ర అయితే మీ మాటని కాదనేంత ధైర్యం నాకు లేదు మావయ్య గారు అని చెప్పని అంటుంది. నాకు ఆ నమ్మకం ఉందమ్మా అని చెప్పని అంటూ ఆస్తి పత్రాలని చేత్తో పట్టుకుని
దీపా, కార్తీక్ అని చెప్పి పిలుస్తాడు. వీళ్ళిద్దరిని ఎందుకు పిలుస్తున్నాడు ఈ ముసలోడు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి పెద్దయ్య గారు అంటూ కార్తీక్ వస్తాడు. చెప్పండి అయ్య గారు అంటూ దీప్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇద్దరు ఇలా రండి అని చెప్పని అంటాడు. అలా దగ్గరికి పిలిచేసరికి జ్యోత్స్న డౌట్ గా అలా చూస్తూ ఉంటుంది. ఇక దగ్గరకు వచ్చిన వాళ్ళిద్దరిని అలా చూస్తూ, పారిజాతం వెళ్ళి అక్షింతలు తీసుకురా అని చెప్పని అంటాడు. ఎందుకు, ఏమైనా వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఏంటి, మీరు ఇప్పుడు అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి అంటుంది. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి అంటాడు. ఇక గబగబా వెళ్లి అక్షంతల గిన్నె తీసుకొచ్చిస్తుంది. అందులో నుంచి కొన్ని అక్షంతలు తీసి ఇటు దీపకి అటు కార్తీక్కి ఇద్దరికి కూడా ఆశీర్వదించాలనే ఉద్దేశంతో నుంచునుండేసరికి ఇద్దరు కూడా శివనారాయణ కాళ్ళకి నమస్కరిస్తారు. అలా నమస్కరించడంతో ఇద్దరి తల మీద అక్షంతలు వేసి దీర్ఘ సుమంగళీ భవ అని దీపను, దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి కార్తీక్ ను, పుత్రపౌత్రాది సిద్ధిరస్తు అంటూ దీవించేస్తాడు. ఒక్కసారిగా జ్యోత్స్నకి ఏం అర్థం కాదు. పారిజాతానికైతే మైండ్ తిరిగిపోతూ ఉంటుంది. ఈ ముసలోడు ఏం చేస్తున్నాడో వీడికైనా అర్థమవుతుందా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇదంతా చూస్తున్న సుమిత్రకు ఏమీ అర్థం కాదు. వాళ్ళిద్దరూ కాళ్ళకి నమస్కరించి లేచి నుంచోగానే శివనారాయణ తన చేతిలో ఉన్న ఒక కవర్ ని తీసి కార్తీక్ చేతికిస్తాడు. ఆ కార్తీక్ అది చూసి, ఏంటి సారు, ప్రమోషనా లేక జీతం ఇస్తున్నారా? మేము జీతం లేని పనోళ్ళం కదా, పోనీ ప్రమోషన్ ఇస్తున్నారనుకుంటే ఇక్కడ నుంచి ఆఫీస్కి ఏమన్నా షిఫ్ట్ చేస్తున్నారా అనగానే, ఒరే నీ నోటికి తాళం వేయరా, వస పోసాను కదా అని చెప్పి నా మీదే నీ వాగుడంతా ప్రదర్శిస్తావు, ముందు అది ఓపెన్ చేసి చూడు అని చెప్పని అనగానే, అలాగే పెద్దయ్య గారు అంటూ కవర్ ఓపెన్ చేసి చూస్తాడు. చూసేసరికి అందులో కార్తీక్ ని సీఈఓని చేస్తున్నట్లుగా అండ్ కార్తీక్ లైఫ్ లాంగ్ అగ్రిమెంట్ చేస్తున్నట్టుగా కూడా ఆ పేపర్స్ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్. అయితే ఇదేంటి తాతయ్య అంటూ ఉంటాడు. చెప్పింది చేయటం వరకే నీ పని, ఏంటి ఎందుకు అని చెప్పి నన్ను ప్రశ్నించకూడదు, అర్థమైందా అని చెప్పని అంటాడు. అలాగే తాతయ్య అని చెప్పి కార్తీక్ అంటాడు. అయినా ఈ మార్పు ఏంటో, ఇది ఎందుకో నాకు అర్థం కావట్లేదంటే, నేను చెప్పాను కదా ఎదురు ప్రశ్నించకూడదని అంటాడు. సరే తాతయ్య అని చెప్పని అంటాడు కార్తీక్. ఇక దీప చేతికి ఒక కవర్ ఇస్తాడు. పెద్దయ్య గారు అంటూ ఉంటే, ఈ కవర్లో ఉన్నవి చాలా విలువైనవి, నేను ఎంతో కష్టపడి జాగ్రత్త చేస్తూ వచ్చినవి, వీటిని ఇకపై నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా వీటిని అభివృద్ధి చేయాలి అని చెప్పని అంటూ దీప చేతికి కవర్ ఇస్తాడు. దీప ఆ కవర్ ని చూసి, బావా అని చెప్పని అనగానే, తీసుకో మరదలా, తాతయ్య అంత ప్రేమతో ఇస్తుంటే తీసుకోవడానికేంటి అని చెప్పని అనగానే, తీసుకోమ్మా, మీ తాతయ్యే ఇస్తున్నాడు తీసుకో అని చెప్పని అంటాడు. మీ తాతయ్యే ఇస్తున్నాడు అని చెప్పి ఎప్పుడైతే శివనారాయణ అంటాడో, ఇక జ్యోత్స్నకి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. అసలు ఇచ్చిందేంటో ఏంటో అనే టెన్షన్ కంటే మీ తాతయ్యే అనే మాట ఇంకా టెన్షన్ తెచ్చేస్తుంది జ్యోత్స్నకి. ఇక వెంటనే దీప ఆ కవర్ ఓపెన్ చేస్తూ వాటిలోంచి బయటకు వస్తున్న ఆస్తి కాగితాలను చూసి ఒక్కసారిగా దీప కళ్ళు విప్పారగా చూస్తూ ఉంటుంది. ఏంటివి అని భయంతో నొసలెగరేస్తూ ఉంటుంది. ఈలోపు కార్తీక్ అలా చూస్తూ ఉంటే, తీసుకొని అవేంటో తనకి చదివి చెప్పు అని చెప్పి అంటాడు. దీప, నాకు చదవటం వచ్చు తాతయ్య అనగానే, ఇంకా మంచిది చదువు అని చెప్పని అంటూ ఉంటే, దీపకేమో భయం. ఎందుకనంటే అందులో నుంచి వస్తున్న కాగితాలు కార్తీక్కి తనకు మధ్య విడాకుల పత్రాలేమో అనేటటువంటి భయం దీపను ఆవహిస్తుంది. భయపడుతూనే బయటకు తీస్తుంది. అలా తీసిన తర్వాత వాటిని ఓపెన్ చేయకుండానే, నేను బావ లేకుండా ఉండలేను తాతయ్య, నా జీవితాన్ని నిలబెట్టింది ఆయన లేకుండా నేను బ్రతకలేను, ఈ విడాకుల పత్రాలు నేను సంతకం చేయలేను అనగానే, తొందరపడతావెందుకు, అవి ఓపెన్ చేసి చదివితేనే కదా అవి ఏం పత్రాలో నీకు తెలుస్తుంది, భయం నీకెందుకు, నీ రక్తంలోనే భయం లేదు, అర్థమైందా, ధైర్యంగా ఉండడం నేర్చుకో అనేసి ఇక అవి ఓపెన్ చేసి చదువు అని చెప్పని అనగానే, దీప అవి ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ శివనారాయణ సంపాదించిన యావదాస్తి పూచిక పుల్లతో సహా శివనారాయణ ఏకైక పుత్రుడు దశరథ్కు ఏకైక కుమార్తె అయిన దీపకు వ్రాయడమైనది అని దాంట్లో ఉంటుంది. అది చూసి దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది. తాతయ్య అనగానే, నాకంతా తెలుసు అని చెప్పని అంటాడు. ఇక ఒక్కసారిగా దీపకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నేను ఈ ఆస్తిపాస్తుల కోసం ఈ ఇంటికి రాలేదు అనగానే, అది నాకు ఖచ్చితంగా తెలుసు, కానీ నువ్వందుకొచ్చినా రాకపోయినా నా ఆస్తిపాస్తుల్ని ఎవరికి అప్పగించాలో వాళ్ళకే అప్పగించాలి కదా అంటూ ఉంటాడు. ఏంటి మావయ్య గారు, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అనగానే, రేపు ఉదయాన్నే అందరికీ అర్థం అవుతుంది సరేనా అంటాడు శివనారాయణ.
ఇక కార్తీక్ ని దీపని ఇంటికి వెళ్ళిపోమంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్లిపోతారు. కాంచన అదంతా చూసి ఏంట్రా ఇదంతా అని చెప్పానంటే అప్పుడు కాంచనకు కార్తీక్ నిజం చెప్తాడు. అది విని కాంచన షాక్ అయిపోతుంది. మా పిన్ని ఇంత పని చేసిందా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంతే, ఈలోపు తెల్లారడం, ఇద్దరూ కలిసి రెడీ అవ్వడం, ఇద్దరూ కలిసి శివనారాయణ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. శివనారాయణ కాళ్ళకి నమస్కరించి కార్తీక్ వెళ్ళొస్తాను తాతయ్య అంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు బావా? ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళు అంటే వాడు ఇక్కడికి డ్రైవర్ హోదాలో రాలేదు. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి సీఈఓగా వచ్చాడు అంటాడు శివనారాయణ. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి బావ సీఈఓ ఏంటి తాతయ్య అనగానే నిన్న వాడి చేతికిచ్చినవి సీఈఓగా వాడిని నేను నిలబెడుతున్నందుకు అగ్రిమెంట్ కాగితాలు. ఆ అగ్రిమెంట్ అవి ఎంతకాలమో తెలుసా? లైఫ్ లాంగ్ అగ్రిమెంట్ అంటాడు. షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఇక ఇంతలో దీపని చూసి ఒక్కసారిగా పారిజాతం జ్యోత్స్న ఇద్దరు షాక్ అవుతారు. ఎందుకంటే జ్యోత్స్న నగలు ఎవరు? శివనారాయణ భార్య నగలన్నీ కూడా దీప వేసుకుని వస్తుంది. శివనారాయణ ముందు రోజు రాత్రి కార్తీక్ దీప వెళ్లిపోయిన తర్వాత నగలు తీసుకెళ్లి ఇంకా జ్యోత్స్న అంటే తన భార్య పట్టుచీర తీసుకెళ్లి దీపకిచ్చి ఇవే అలంకరించుకుని రేపు రమ్మని చెప్తాడు. కాంచనని నీ కోరిక నెరవేరిందా అని అడిగి సంతోషపరిచి ఇంటికొస్తాడు. అవే కట్టుకుని దీప వస్తుంది. అప్పటికే దీపం చూసి షాక్ అవుతున్న వాళ్లకి ఇప్పుడు శివనారాయణ చెప్పిన మాటలు ఇంకా షాక్ కి గురి చేస్తాయి. ఈలోపు ఇక దీప వంక చూస్తూ ఈ ఇంటికి ఈ యావదాస్తికి వారసురాలు దీప, నా మనవరాలు అని చెప్పని అనగానే ఏం మాట్లాడుతున్నారండి అంటూ పారిజాతం వస్తుంది. నోరు ముయ్, నువ్వు చేసిన పని నాకు తెలియదనుకున్నావా? జ్యోత్స్నని ఇంటిని వారసురాలని చెయ్యాలని చెప్పి ఈ ఇంటి వారసురాలైన దీపను రోడ్డుకు నెట్టేసింది నాకు తెలియదనుకుంటున్నావా? ప్రతిదీ నాకు తెలుసు, నా మనవరాలకి మనవడికి కూడా తెలుసు. కానీ ఆ విషయాలు ఇక్కడ చెప్పకుండా వాళ్ళు వాళ్ల పని చేసుకుంటూ ఈ రెండు కుటుంబాలు కలపాలని, ఇక్కడ మమ్మల్ని అందరినీ కాపాడాలని వచ్చారు. నువ్వు నీ మనవరాలు ఆడుతున్న నాటకాలన్నీ కూడా నాకు తెలుసంటూ శివనారాయణ అరిచేసరికి షాక్ అయిపోతారు జ్యోత్స్న, పారిజాతం. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.